తాను కూడా తెలిస్తే దైవమే కూడా తలిచింది అని అంటారు కదా, అలా జరిగింది మా బర్త్డే ఈవెంట్. నిజంగా అసలు చాలా అంటే చాలా అప్సెట్ అయినాం మేము. అసలు బర్త్డే ఈవెంట్ని అందరినీ పిలవాలి, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరితో మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళకు కూడా మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ అని మేము రెడీ చేసుకున్నాము. చాక్లెట్స్ కూడా హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా చేసుకొని రిటర్న్ గిఫ్ట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, అలా కాపర్ ఒకటి బౌల్ కిచెన్లో యూజ్ అవుతుంది, ప్లస్ ఒక పెన్ లాగా చిన్నపిల్లలకు చాక్లెట్స్ అన్నట్టుగా మేము అవన్నీ ప్లాన్ చేసుకున్నాం. బాగానే చాలా ప్లాన్ చేసుకున్నాం ఈవెంట్స్ ఫ్యామిలీతో పాటు మాతో అన్నీ. బట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది ముందు రోజు. విహాన్ బాబు వేడివేడి పాలు పట్టుకున్నాడు, బాగా వేడివి. ఇంకా చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది, చేతికి బబుల్స్ వచ్చినాయి. అప్పటి నుంచి కప్పులో టీ చూసినా పాలు చూసినా ఆ ఇన్సిడెంటే గుర్తొస్తూ ఉంటుంది. రోజు ఇంకా చాలాసేపు ఏడ్చుకుంటూ ఉండే, ఇంకా వాడు గంట ఏడిస్తే వాళ్ళ అమ్మ రోజంతా ఏడ్చినట్టు అయింది పరిస్థితి. హాస్పిటల్కి వెళ్తే డాక్టరు ఫస్ట్ ఎయిడ్ చేసి డ్రెస్సింగ్ చేసి ఇంకా విహాన్ కొంత కాన్ఫిడెన్స్ మాకు ఇద్దామని చూస్తుంటే డాక్టర్ మాత్రం భయపెట్టించిండు. ఆపరేషన్ థియేటర్, సర్జరీ, ఆర్టిఫిషియల్ స్కిన్, లేకపోతే ఇన్ఫెక్షన్ అని మాట్లాడిండు. మేము ఇంకా ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళినాము. అక్కడ ఆయన యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇచ్చినాడు. నెక్స్ట్ 5 days 10 ఇంజెక్షన్స్ పడ్డాయి విహాన్కి. అలా కొంచెం రికవరీ జరిగింది, ప్రాబ్లం లేదు. అందరికీ ఇన్వైట్ చేసి ఇంకా ఈవెంట్ని మధ్యలో ఆపితే బాగుండదు అని ఆలోచించుకొని ముందుకే వెళ్ళినాము. ఇంకా ఆ రోజు రాత్రి మళ్ళీ మిగతా పనులు ఉంటే చేసుకున్నాము. కొంత ఏంటంటే ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉంటుందని అంటే ఇంకా మేము ఓన్లీ కేక్ కటింగ్ వరకే విహాన్ బాబు ఉంటాడు. ఆ తర్వాత ఇంకా నార్మలే, అంటే జస్ట్ కేక్ కటింగ్ వరకు ఒక 5 minutes ఆ స్టేజ్ మీద విహాన్ ఉండి ఆ తర్వాత ఈవెంట్ మేము నడిపిద్దామని చూసాము. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అంత పెద్ద దెబ్బ తగిలినా కూడా విహాన్ అయితే మాకు హోప్ ఇచ్చిండు. వాడు అది ఎట్లా తట్టుకున్నాడో తెలియదు కానీ మాకైతే ఒక పాజిటివ్ అవుట్లుక్, ఒక ఆప్టిమిస్టిక్ వ్యూ ఇది ఉండాలి మనకు. ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా అదే మనకు శ్రీరామ రక్ష. ఇంకా విహాన్ బర్త్డే ఈవెంట్ కోసం నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.